పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కాంగ్రెస్ మహిళా లీడర్ అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు సునీతారావు. ప్రస్తుతం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది ఆవిడ. ఆమెతోటి ఇప్పుడు మనం గాంధీ భవన్ లో ఉన్నాం. కేటీఆర్ మీకు సవాల్ విసిరిండు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి ప్రెస్ క్లబ్ కి రమ్మని 8వ తారీఖు టైం కూడా చెప్పిండు. ఉదయం 11 గంటలకు వెళ్తున్నారా మరి మీ పార్టీ నుంచి? ఎందుకు వెళ్తారండి? కేటీఆర్ పిలిస్తే? కేటీఆర్ ఎవరండి? ఒక ఎమ్మెల్యే పిలిస్తే పోతాడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రికి తగు ముఖ్యమంత్రి ఉండాలా. తగ్గ ఫర్ ఎవరికి? కరెక్ట్ రాజకీయ నాయకుడు, కరెక్ట్ మొగుడు వచ్చిండు కదా వాళ్ళకి, ఆ మొగుడు మాట్లాడతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట్లాడితే బాగుంటుంది. ఈయన తండ్రి దిక్కుకెళ్ళి ఈయనే మాట్లాడతాడు, చెల్లె దిక్కుకెళ్ళి ఈయననే మాట్లాడతాడు, బామర్ది దిక్కుకెళ్ళి ఈయనే మాట్లాడతాడు. సో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకి మేము జవాబియ్యం. ఇప్పుడు ట్విట్టర్లో గూట్లో కూర్చొని మాట్లాడిన అంత ఈజీ కాదు రాజకీయం అంటే. ఆయన చాలా ఫ్యాన్సీ అంటే లావిష్గా బతుకుతున్నారు కదా, ప్రతిదాన్ని నేను 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 అంటారు. ఆయనకు జైలు పోవాలని ఆశ కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని అనుకున్నాడు దాకా. సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించినాక నేను అరెస్ట్ చేస్తానంటే ఎవరో చెప్పినారంట, అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి అయితే జైలుకి పోతే అని చెప్పినంట. కాబట్టి అన్నిటికీ ఆయన ముందు కూరుకొస్తున్నాడు. కాబట్టి మేము ఏం దానికి ఆన్సర్ ఇవ్వలేం. కాబట్టి మా ముఖ్యమంత్రి లెవెల్లో ఆ పీఠం అధిష్ఠించినాడు. ప్రీవియస్లో కె చంద్రశేఖరరావు గారు అయిన వారు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు. అంటే వాళ్ళకి తండ్రి గారు అవుతారు కానీ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రి కదా. సో ముఖ్యమంత్రితో మాట్లాడతాడు. లెవెల్ ఈక్వల్గా ఉండాలి కదా, తగ్గేదే లేదనేటట్టు ఉండాలా. మరి ఏమందన్న వస్తాడు, కేసీఆర్ని రమ్మని చెప్పు. ఈయనెందుకు మధ్యలో మాట్లాడతాడండి? ఇప్పుడు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఈయనెందుకు అన్నిటికి వచ్చి మధ్యలో మాట్లాడతాడు? మేము ప్రూఫ్ తీసుకొస్తాం, మాట్లాడండి, మీ అయ్యని తీసుకురండి. ఆయన అసెంబ్లీకే రాడంట. ఈయనతో మేమేం ముచ్చటించాలి? కూర్చోరాదయా ప్రతిపక్షంలా కొన్ని రోజులు కూర్చొని ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏం కాలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు బుగ బండ్లలో తిరిగినారు, పెద్ద బండ్లలో తిరిగి కోట్ల రూపాయలు దోసుక తిన్నారు. ఎన్ని లక్షల వేల కోట్ల అప్పు, ఒక్కొక్క నెత్తి మీద మాకు 2-3 లక్షల కోట్ల అప్పు పెట్టినాడు. సో నేను ఒకటే మాట మాట్లాడతా తమ్ముడు, ఆ అప్పులన్నీ దోసుకునే మాకు తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది అనుకుంటా. రెండోది, నీ స్థాయి మా స్థాయి తాగదు. మా ఎమ్మెల్యే కంటే ఎవరు మా దగ్గర ఉన్న చిన్న నాయకుడు చాలా, మహేష్ కుమార్ గౌడే చాలు, మా పిసిసి అధ్యక్షుడు చాలు. ఆయన పిసిసి అధ్యక్షుడు లెవెల్ కూడా ఎక్కువైపోతుందేమో అనుకుంటా. ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్. పిసిసి అధ్యక్షుడు కూడా అవసరం లేదు. సో డిబేట్లో మేము ఏ విధంగా అయితే మాట్లాడతాడో మా రామ్మోహన్ రెడ్డి సరిపోతాడు. మా రామ్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరిని కూర్చోబెడతాం, సరిపోతుంది. ఇంకేంది? లేదా అండి, ఒక ఎంపీ స్థాయి, ఒక సీఎం స్థాయి, ఒక పిసిసి స్థాయి కూర్చునే అంత రేంజ్ అయితే కేటీఆర్కి ఉందని నేను అనుకోను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కాబట్టి ముఖ్యమంత్రి తోటి ఒక మాజీ సీఎం, ఒక ప్రెజెంట్ సీఎం మాట్లాడుకుంటే గౌరవం. అది కూడా తెలియని నాయకుడు ఎమ్మెల్యే ఎట్లా ఏంటో నాకు తెలియదు నాయన.